Good morning. Verse of the day, Isaiah chapter 43 and verse 19. See, I am doing a new thing. Now it springs up. Do you not perceive it? I am making a way in the wilderness and streams in the wasteland. Amen. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, చూడండి నేను నూతనమైన ఒక కార్యము మీ జీవితంలో చేస్తున్నాను, అది ఇప్పుడే మొదలవుచున్నది, మీకు కనబడట్లేదా అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, దారి లేని చోట కూడా దేవుడు మీ కొరకు దారిని సిద్ధపరుస్తున్నాడు అంట. ఆమేన్. నీళ్లు లేని చోట దేవుడు మీ కొరకు నీళ్ళని తెస్తున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. చాలా సార్లు వాట్ వి డూ ఇస్ వి ట్రై టు సీ థింగ్స్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ మెన్. మనం ఏ రీతిగా చూస్తాము అంటే మన దృష్టి ద్వారా మనం చూస్తాము. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, చూడుడి మీకు కనబడట్లేదా నేను ఏం చేస్తున్నాను, మీ జీవితంలో నేను ఒక నూతనమైన కార్యము చేస్తున్నాను. ఈ సేయింగ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అండ్ హీ సేయింగ్ దట్ ఐఎమ్ మేకింగ్ అ వే ఇన్ ద విల్డర్నెస్. అంటే మీ కంటితో మీరు మీ న్యాచురల్ ఐస్తో చూస్తుంటే మేబీ అక్కడ మార్గము లేనట్టుందేమో, కానీ మీరు ఎప్పుడైతే దేవుని పైన విశ్వాసము పెట్టి మీరు ఆయన దృష్టిలో చూస్తారో, దేవుడు ఏమంటున్నాడంటే మార్గములు లేని చోట కూడా మీకోసం దేవుడు మార్గాన్ని చేస్తున్నాడంట. ఎక్కడైతే వాటర్ లేవో దేవుడు అక్కడ నుంచి, అంటే డ్రై ప్లేసెస్లోంచి దేవుడు మీకు వాటర్ని పుట్టింపజేస్తాను అని అంటున్నాడు. సో ఆల్ దాట్ యూ నీడ్ టు డూ టుడే ఇస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆయన పైన నమ్మకం ఉంచడం. మీరు ఎప్పుడైతే ఆయన పైన నమ్మకాన్ని ఉంచుతారో తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని మొదలు పెడుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.